హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 10 అదిరిపోయే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. భారత్ చంద్రుడిపై సౌత్ పోల్పై సాధించిన గొప్ప విజయం నుంచి, తాజ్మహల్ వెనుక దాగి ఉన్న ఒక రొమాంటిక్ సీక్రెట్ కథ గురించి, అలాగే మిస్టర్ బీస్ట్ ఇచ్చిన భారీ గివ్ అవే గురించి, ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో అయ్యే వరకు చూడండి అండ్ నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన భారతదేశానికి గర్వంగా కల్పించే ఒక కథ గురించి చెప్తాను. అదే చంద్రయాన్ 3. 2023 ఆగస్టు 23న మన దేశం ఒక చరిత్రను సృష్టించింది. చంద్రుడి సౌత్ పోల్లో విక్రమ్ ల్యాండర్ని సాఫ్ట్గా ల్యాండ్ అయింది. ఇది ఏ దేశం చేయని ఒక గొప్ప పని. సౌత్ పోల్ ఎందుకు అంత స్పెషల్ అంటే అది చంద్రుని చాలా టఫ్ ఏరియా. అక్కడ సూర్యకాంతి తక్కువగా అండ్ చలి -230 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఊహించండి, అంత కష్టమైన చోట మనం సక్సెస్ అయ్యాం. విక్రమ్ ల్యాండర్తో పాటు ప్రజ్ఞాన్ రోవర్ కూడా చంద్రుడి పైన తిరిగింది. ఈ రోవర్ కూడా ఓ డిటెక్టివ్ లాగా నీళ్ళ ఆనవాళ్లను, రాళ్లను, ఇంకా చంద్రుడి పైన నేల గురించి సమాచారాన్ని సేకరించింది. ఈ ఇన్ఫర్మేషన్తో రేపు మనుషులు చంద్రుడి పైన ఇల్లు కట్టేందుకు హెల్ప్ చేయవచ్చు. ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చంద్రయాన్ 2 సక్సెస్ కాలేదు, కానీ మన సైంటిస్టులు ఆగలేదు. వాళ్ళు ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకొని చంద్రయాన్ 3ని పర్ఫెక్ట్ చేశారు. అందుకే ఈ విజయం మనకు అంత స్పెషల్. ఒకసారి ఆలోచించండి, మన దేశం చంద్రుడిపైన జెండా ఎగరేసింది. ఎంత గర్వంగా ఉందో. ఫ్యాక్ట్ నెంబర్ 2, సరే ఇప్పుడు చంద్రుడి నుంచి భూమిపైకి వచ్చేద్దాం. తాజ్మహల్ గురించి ఒక సీక్రెట్ కథ చెప్తాను, వినండి. తాజ్మహల్ ప్రేమకు ఒక అందమైన గుర్తు, ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటి. కానీ దీని వెనుక ఒక రహస్య కథ దాగి ఉంది. షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఈ తాజ్మహల్ని కట్టించాడని అందరికీ తెలిసిన విషయమే. కానీ అతను యమునా నది అవతల నల్లరాతితో ఇంకో తాజ్మహల్ కట్టాలని కలలు కన్నాడట. ఊహించండి, ఒక తెల్ల తాజ్మహల్, ఒక నల్ల తాజ్మహల్, మధ్యలో నదిలో 2 అద్దంలా కనిపిస్తాయి. ఎంత అందంగా ఉండేది కదా. కానీ ఈ కళ నిజం కాకముందే షాజహాన్ కొడుకు ఔరంగజేబ్ అతన్ని ఆగ్రా కోటలో బంధించేశాడు. షాజహాన్ జీవితం చివరి రోజుల్లో తాజ్మహల్ని దూరంగా చూస్తూ గడిపాడు. కానీ అతని నల్ల తాజ్మహల్ కళ మాత్రం బుడగలాగా పగిలిపోయింది. కొందరు అనేది ఏంటంటే ఇది కల్పితమైన కథ అని మాత్రమే. కానీ ఒకసారి ఫీల్ చేయండి, నల్ల తాజ్మహల్ నిజంగా ఉండి ఉంటే ఎంత రొమాంటిక్గా ఉండేదో. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది, నల్లదా లేక తెల్ల తాజ్మహల్? ఫ్యాక్ట్ నెంబర్ 3, సరే పాత కథ నుంచి ఇప్పుడు ఫ్యూచర్లోకి జంప్ చేద్దాం. సైన్స్ ఫిక్షన్ మూవీస్లో చూసే ఏఐ రోజులు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఒక పెద్ద ఏఐ స్టడీ చెప్తున్న దాని ప్రకారం 2030 నాటికల్లా ఆఫీసుల్లో 90% పనులు ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. అంటే సింపుల్ టాస్క్ల నుంచి పెద్ద పెద్ద డిసిషన్స్ వరకు ఏఐ మన లైఫ్లో భాగమైపోతుంది. ఇప్పటికే అది అయిపోయిందనే అనిపిస్తుంది. ఉదాహరణకు డాక్టర్లు ఏఐ సాయంతో ఎక్స్రేలు, ఎంఆర్ఐలు చూసి క్యాన్సర్ను ముందే పట్టేయవచ్చు. లాయర్లు కేసుల గురించి ఏఐ సలహాలు తీసుకుంటున్నారు. జర్నలిస్టులు ఏఐలతో స్టోరీలు రాసేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలో ఏఐ చాట్బాట్లు కస్టమర్ సర్వీస్లో యూజ్ చేస్తున్నారు కూడా. మీకేం కావాలి అని అడిగే జాబ్స్ గుర్తున్నాయా? కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ ఆటోమేషన్ వల్ల మన జాబ్స్ ఎలా ఉంటాయి? కొందరు ఏఐ కొత్త జాబ్లను క్రియేట్ చేస్తుందని అంటున్నారు, కానీ కొన్ని పాత జాబ్స్ పోతాయని కొందరు భయపడుతున్నారు. ఇది మనకి సాయం చేస్తుందా లేక కొత్త ప్రాబ్లంను తెరుస్తుందా? మీ ఐడియా ఏంటి? ఏఐ మన ఫ్రెండా లేక సమస్యనా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇప్పుడు ఏఐ నుంచి కొంచెం యూట్యూబ్లోకి వచ్చేద్దాం. మిస్టర్ బీస్ట్, ఈ పేరు వినగానే మీలో ఎంతోమందికి తెలిసే ఉంటుంది. యూట్యూబ్ కూడా షేక్ అవుతుంది. 2024లో అతను ఒక వీడియోలో 100 కార్లను, 5 ఇల్లులను, ఇంకా $2 మిలియన్ గివ్ అవే ఇచ్చాడు. ఇది యూట్యూబ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ గివ్ అవే. ఊహించగలరా అంత భారీగా ఇవ్వడం? అసలు ఈ మ్యాజిక్ వెనుక సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? మిస్టర్ బీస్ట్ వీడియోస్కి స్పాన్సర్స్ ఉంటారు, కానీ అతని అసలు బలం అతని యొక్క వ్యూవర్సే. ఒక్క వీడియోస్కి కోట్లాది వ్యూస్, లక్షల కామెంట్లు, షేర్లు, ఇవే అతన్ని స్టార్ని చేసేసాయి. ఇంకా గమ్మత్ ఏంటంటే అతను ఇలా ఇవ్వడమే కాకుండా చెట్లు నాటడం, సముద్రం క్లీన్ చేయడం లాంటి మంచి పనులకు కూడా డబ్బులు ఇస్తాడు. కానీ ఒకసారి ఆలోచించండి, ఇంత పెద్ద గివ్ అవే ప్లాన్ చేయడం ఎంత కష్టమో, అతని టీం ఎంత కష్టపడుతూ ఉంటుందో. మీకు గివ్ అవేలో ఏం కావాలి? కార్లా, ఇల్లా లేక క్యాషా? ఫ్యాక్ట్ నెంబర్ 5, సరే ఇప్పుడు యూట్యూబ్ నుంచి కొంచెం సైన్స్ ఫిక్షన్లోకి వెళ్దాం. టైం ట్రావెల్, ఈ వర్డ్ వింటే సినిమాలు, కథలు గుర్తుకొస్తాయి కదా. కానీ 2023లో సైంటిస్టులు ఒక ఆశ్చర్యకరమైన ఎక్స్పెరిమెంట్ చేశారు.
క్వాంటమ్ ఫిజిక్స్లో సూపర్ పొజిషన్ అనే ఐడియాతో పాత సంగతులను కొంచెం మార్చే ఛాన్స్ ఉందని తేలింది. అదేంటంటే చిన్న చిన్న పార్టికల్స్ ఒకేసారి 2 ప్లేస్లో ఉండగలవు. ఈ ట్రిక్తో పాత ఇన్ఫర్మేషన్ని కొంచెం ట్విస్ట్ చేయవచ్చు. కానీ ఇది ఫుల్ టైం ట్రావెల్ కాదు. అంటే మనం సినిమాలో లాగా డైనోసార్లని చూడలేం. కానీ ఈ ఎక్స్పెరిమెంట్స్లో టైం ట్రావెల్ గురించి కొత్త ఆలోచనలు తెస్తున్నాయి. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఐన్స్టీన్ చెప్పాడు, సమయం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. సూపర్ ఫాస్ట్గా వెళ్తే సమయం స్లోగా అవుతుంది. అంటే ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ చేయవచ్చు. కానీ గడిచిన కాలాన్ని మార్చితే ఏమవుతుంది? మీరు ఒకవేళ టైం ట్రావెల్ చేస్తే ఎక్కడికి వెళ్తారు? గడిచిన కాలానికా లేక ఫ్యూచర్లోకా? ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద నేను ఒక ఫుల్ వీడియో చేశాను. దాని లింక్ అనేది పైన ఐ కార్డ్స్లోను లాస్ట్ ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. సరే, ఇప్పుడు ఫ్యూచర్ నుంచి కొంచెం పాతకాలానికి వెళ్దాం. హారప్ప నాగరికత మన దేశంలో అతి ప్రాచీన సివిలైజేషన్. వాళ్ళు అందమైన సిటీలు, మంచి డ్రైనేజ్ సిస్టమ్లు కట్టారని మనం స్కూల్లో చదువుకున్నాం కదా. కానీ ఇటీవల ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. హారప్పలో ప్లాస్టిక్ లాంటి వస్తువులు కనిపించాయి. అయితే ఇవి మనం ఇప్పుడు యూస్ చేస్తున్న ప్లాస్టిక్ బాటిల్స్ కాదు. ఇవి న్యాచురల్ పాలిమర్స్, సాఫ్ట్గా బలంగా ఉండే మెటీరియల్స్. వీటిని ఆభరణాలు, టూల్స్ చేయడానికి వాడుండవచ్చు. 10,000 సంవత్సరాల క్రితం ఎలాంటి ల్యాబ్స్ లేకపోయినా మన పూర్వీకులు ఇంత స్మార్ట్గా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది మన హిస్టరీ గురించి చెప్తుంది. వాళ్ళు ఇంకా ఏమేం ఇన్వెంట్ చేశారో, మీకు తెలియని ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని మనం డిస్కవరీ చేయడానికి ట్రై చేయాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 7. సరే, ఈ పాతకాలం నుంచి ఇప్పుడు టెక్లోకి వెళ్దాం. 1971లో ఒక టీనేజర్, అతని పేరు జాన్ డ్రాఫర్, టెక్ వరల్డ్లో ఒక సంచలనం సృష్టించాడు. అతను ఫోన్ సిస్టమ్ని హ్యాక్ చేసి ఫ్రీగా లాంగ్ డిస్టెన్స్ కాల్స్ని చేశాడు. అతని సీక్రెట్ వెపన్ ఏంటో తెలుసా? ఒక చిన్న టాయ్ విజిల్. ఈ విజిల్ 2600 హెర్ట్జ్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఫోన్ లైన్స్ని ట్రిక్ చేసేసింది. ఈ ట్రిక్ని ఫ్రికింగ్ అని అంటారు. ఇదే మొదటి హ్యాకింగ్ రకం. జాన్ని కెప్టెన్ క్రంచ్ అని కూడా పిలుస్తారు. ఈ కథ తర్వాత ఫోన్ కంపెనీలు తమ సెక్యూరిటీని టైట్ చేశాయి. ఒక చిన్న విజిల్తో టెక్ రెవల్యూషన్ మొదలైందంటే నమ్మగలరా? ఇలాంటి స్మార్ట్ ఐడియా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వింటే ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. సరే, ఇప్పుడు టెక్ నుంచి మన పురాణాల్లోకి వెళ్దాం. మన ఇండియన్ పురాణాలు అద్భుతమైన కథలతో నిండి ఉన్నాయి. విమాన శాస్త్రం అనే బుక్లో విమానాల గురించి రాశారు. ఆకాశంలో ఎగిరే యంత్రాలు, దేవుళ్ళు వీటితో ట్రావెల్ చేశారట. సినిమాలో స్టోరీలా ఉంది కదా. కొందరు సైంటిస్టులు, హిస్టారియన్స్ ఈ విమానాలు ఏలియన్ టెక్నాలజీ అయి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఎందుకంటే వీటి డిజైన్, స్పీడ్, ఫ్యూచర్స్ ఇప్పటి UFOల లాంటివి. కానీ కొందరు అంటున్నది ఏంటంటే ఇవి మన పూర్వీకులు స్మార్ట్ ఊహలు, కథలు మాత్రమే అని. ఈ డిబేట్ ఎప్పుడు ఫన్గానే ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? ఇవి ఏలియన్స్ టెక్నాలజీయా లేక మన కల్పన? కామెంట్స్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. సరే, పురాణాల్లో నుంచి ఇప్పుడు సినిమాల్లోకి వెళ్దాం. మీరు 1987లో రిలీజ్ అయిన మిస్టర్ ఇండియా అనే సినిమా చూసారా? అందులో అనిల్ కపూర్ ఒక కూల్ గ్యాడ్జెట్తో ఇన్విజిబుల్ అయ్యేవాడు. అప్పుడు అది సినిమా ట్రిక్ అనుకున్నాం. కానీ 2024లో US ఆర్మీ నిజమైన ఇన్విజిబుల్ క్లోక్ని టెస్ట్ చేసింది. ఈ క్లోక్ లైట్ని బెండ్ చేసి మనిషిని కనపడకుండా చేస్తుంది. ఇప్పుడు దీన్ని సైనికుల కోసం యూస్ చేస్తున్నారు, ఎనిమీ నుంచి హైడ్ చేయడానికి. కానీ రేపు అందరికీ ఈ టెక్ వస్తే ఊహించండి, ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తారు? సినిమాకి ఫ్రీగా వెళ్తారా? మీ ఫ్రెండ్స్ని ఆట పట్టిస్తారా? ఈ విషయాలను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ లాస్ట్ ఫ్యాక్ట్ మీ మైండ్ని బ్లాక్ చేసేస్తుంది. ఎందుకంటే 2017లో ఇటలీ సైంటిస్టులు ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. మైండ్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఒక మనిషి తలను వేరే బాడీకి అటాచ్ చేయడం. సినిమాలాగా ఉంది కదా. కానీ వాళ్ళు సీరియస్గా ట్రై చేశారు. ఇందులో స్పైనల్ కార్డ్ జాయిన్ చేయడం, నరాలను కనెక్ట్ చేయడం లాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంకా ఫుల్ సక్సెస్ కాలేదు. కానీ ఇది సైన్స్లో బిగ్ స్టెప్. కానీ ఇక్కడే ఒక పెద్ద సవాలు ఉంది. ఒకరి తల వేరే బాడీకి పెడితే అతను అదే మనిషా? అతని ఆలోచనలు, జ్ఞాపకాలు ఏమైపోతాయి? ఇంకా ఆలోచిస్తే ఈ టెక్ మనల్ని ఎప్పటికీ బతికి ఉంచగలదా? బాడీ మార్చుకుంటే జీవిస్తామా? ఈ ప్రశ్నలు మనిషి గురించి డీప్గా ఆలోచింపజేస్తాయి. మీరేమంటారు? మైండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రై చేస్తారా? దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు కనుక ఇంట్రెస్టింగ్గా అండ్ ఫన్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టిన ఫస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ నౌ.